Center finalizes National Designated Authority to kickstart carbon markets. So issue is about environment. That's the Center finalizes National Designated Authority to kickstart carbon markets. మీకు ఆల్రెడీ కార్బన్ మార్కెట్స్ గురించి తెలుసు, కార్బన్ ట్రేడింగ్ అంటారు. సో బేసికల్గా డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్కి వాళ్ళు సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ బాగా కార్బన్ ట్రేడింగ్ బాగా కార్బన్ ఎమిషన్స్ చేసి ఎన్వైర్న్మెంట్ స్పాయిల్ చేశారు. డెవలపింగ్ కంట్రీస్ కరెక్ట్గా ఇండస్ట్రియలైజ్ అయ్యే టైంకి కొత్త రూల్స్ పెట్టి డెవలపింగ్ కంట్రీస్ ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ని తొక్కడానికి ట్రై చేస్తారు. సో అందుకే ఏం చేయొచ్చు, కార్బన్ క్రెడిట్స్ మనం కనుక ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తే ఇఫ్ దే వాంట్ మోర్, ఇఫ్ దే హ్యావ్ టు ఎమిట్ మోర్, వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ బై అవర్ కార్బన్ క్రెడిట్స్ అండ్ మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దీనికి ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ క్రియేట్ చేసి కార్బన్ మార్కెట్స్ను ఒక ట్రేడబుల్ సిస్టమ్లా తయారు చేసి ఇండియాకి డబ్బులు తీసుకొచ్చి ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా మనం ఇండస్ట్రీస్ తయారు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ ద ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. అయితే దీంట్లో యూపీఎస్సీ యాంగిల్లో మనం గుర్తుపెట్టిన మేజర్ పాయింట్స్ ఏంటంటే కార్బన్ ట్రేడింగ్ ఒకటి, సెకండ్ ఏమో ప్యారిస్ అగ్రిమెంట్, ఇది కాకుండా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎన్డీసీస్ అంటమాట. అంటే ప్రతి కంట్రీ వాళ్ళు ఒక సెల్ఫ్ గోల్, ఒక సెల్ఫ్ టార్గెట్ పెట్టుకుని ఈ ఇయర్ కల్లా ఇంత ఎమిషన్స్ తగ్గిస్తాము, ఇంత పర్సెంటేజ్ తగ్గిస్తాము అని పెట్టుకుంటారు. అండ్ దీంట్లో ఇండియా రోల్ చాలా ఉంటుంది. బికాస్ బై 2047 వీ వాంట్ టు డూ బికమ్ అ సూపర్ పవర్. అంటే వీ హ్యావ్ టు బి అ గ్రీన్ సూపర్ పవర్. అలా కావాలంటే ఎన్డీసీస్ని మనమే కాంట్రిబ్యూట్ చేసి ప్యారిస్ అగ్రిమెంట్కి అలైన్మెంట్గా విత్ వరల్డ్లో పెట్టిన యుఎన్ శాంక్షన్స్, యుఎన్ పెట్టిన రూల్స్ అన్నింటినీ ఫాలో అవుతూ అండ్ మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా భయంకరంగా దీని మీద వర్క్ చేస్తున్నారు. బికాస్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏఫారెస్టేషన్ రాదర్ దెన్ డీఫారెస్టేషన్. సో ఇలా చేసుకోవాలంటే మనము నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని చాలా జాగ్రత్తగా అచీవ్ చేసుకుంటేనే గ్లోబల్ స్టేజ్లో ఇండియా వాల్యూ కూడా భయంకరంగా పెరుగుతుంది. బికాస్ ఇండియా ఇస్ అ హ్యూజ్ పాపులేషన్. ఇన్ స్పైట్ ఆఫ్ ద హ్యూజ్ పాపులేషన్ వీఆర్ స్టిల్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ డూ బిజినెస్. అంటే దట్ విల్ బి అ రోడ్ మోడల్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది అదర్ కంట్రీస్ హు ఆర్ యాక్చువల్లీ పొల్యూటింగ్ ది ఎన్వైర్న్మెంట్. సో దీంట్లో మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏం రావచ్చు? ఫస్ట్ న్యాచురల్ గ్యాస్, దాని బెనిఫిట్స్, దాని థ్రెట్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ ప్యారిస్ అగ్రిమెంట్, ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఆర్టికల్ 6 ఒక ఫీచర్స్. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్. సో ఈ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు రీసెంట్ జిఎస్ పేపర్లో కూడా చూడండి, నేను చెప్పిన చాలా క్వశ్చన్స్లోంచి, చాలా టాపిక్స్లోంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈవెన్ ఇన్ కరెంట్ మెయిన్స్లో కూడా. దో మనం 2026కి ప్రిపేర్ అవుతున్నాం, అవే టాపిక్స్ మనకు చాలా రిపీట్ అవుతాయి. Therefore, here if you look at the papers, GS2, GS3, lot of questions have popped up from the topics which I have mentioned.